శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सचिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో, ఆచార్య విక్రమ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈ సత్సంగ యజ్ఞంలో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలో 20వ అధ్యాయంలో సద్గురు ప్రాశస్తము అనుగ్రహం. గత వారం మనం సద్గురు యొక్క ప్రాశస్తం యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే తప్ప, అతని గుణగణాలని ఎరుగుపరుచుకుంటే తప్ప వారి మీద ప్రేమ, అభిమానం, భక్తి కలగదు. అందుకని నువ్వు ఎవరైతే ఆరాధిస్తున్నావో, ఇక్కడ బాబానే చెప్పడం లేదండి, వారి ఇతరేవారిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలి. మనం ఒక టీవో, ఫ్రిడ్జో, ఏసీయో కొనాలనుకుంటే ముందు ఆ క్యాటలాగ్ చూసుకుంటాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఎన్ని అమర్చబడి ఉన్నారు అని చూసుకొని వాటిలో ఏది మనకి ఉపయోగకరం ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం కదా. మరి సద్గురు విషయంలో, భగవంతుడి విషయంలో మాత్రం ఎందుకు గుడ్డ దిశలోకి వెళ్ళి మనం వెళ్తాం. కాసేపు రాముడు అంటాం, కాసేపు కృష్ణుడు అంటాం, కాసేపు శివుడు అంటాం, కాసేపు శక్తి అంటాం, కాసేపు ఆ గురువు అంటాం, ఈ గురువు అంటాం. ఎందుకు అలా చంచలం అవుతుంది అని చెప్పడమే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. ఆ బాబా యొక్క ఉద్దేశాన్ని భరద్వాజ మహర్షి గారు విపులీకరిస్తున్నారు. బాబా చెప్పాడు, పొలరైన పెట్టుకుని గమ్యం చేస్తామని. దానికి ఉదాహరణ, నిజంగా పొలంలో పెట్టుకుంటే ఎక్కడ గమ్యం చేస్తామండి? పొల యొక్క ప్రాశస్త్యం ఏమిటి? చీపురు ప్రాశస్త్యం ఏమిటి? తుమ్ము దులుపుతుంది. కాబట్టి ఈ మనసులో ఉన్న తుమ్ము దులుపుకో. ఆ దులుపుకునే ఒక సాధనం ఒక పుల్ల. ఈ పుల్ల దుమ్ము దులుపుతుంది, ఈ పుల్ల దుమ్ము దులుపుతుంది అని భావించు, నువ్వు గమనించేస్తావు. దానికే భారతంలో ఉంది కదా ఏకలవ్యుడు. మనం వెతకాలే కానీ ఎందుకు సమాధానం దొరకదు? వెతకలేము, ఆలోచించలేము. ఒకవేళ వెతికిన వాళ్ళు చెప్పింది విశ్వసించలేము. మరి ఈ మూడు ఉన్నప్పుడు మనం లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది మనకి? అది గత వారం భరద్వాజ మహర్షి మనకి ఆ సద్గురు ప్రాశస్త్యం వివరించాడు. ఇప్పుడు ఈరోజు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుంది, సద్గురు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, వెన్నెల ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెన్నెల ఎప్పుడు నిరంతరం పౌర్ణమి రోజు వెన్నెల అందరికి, ప్రపంచం అంతా కూడా వెళ్ళి ప్రదర్శిస్తుంటుంది. అదే కొన్ని ప్రాంతాల్లో ఒక రోజు ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఇంకో రోజు ఉంటుంది. ఎందుకంటే భూమి తిరుగుతుంటుంది కాబట్టి. ఇప్పుడు కొన్ని ప్రాంతంలో ఇప్పుడు మనకి రాత్రి అనుకోండి, ఇంకొక పగలు. ఇప్పుడు మనకి వెన్ను కనిపిస్తుంది, రేపు మనకు పగలు, వాళ్ళకి రాత్రి, అక్కడ వెన్ను కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా వెన్నెల ఒకే విధంగా ప్రదర్శిస్తుందా? పేదవాడికి కొంచెం, దరిద్రుడు కొంచెం అనిపిస్తుందా? సో మనం ఎప్పుడైనా వెన్నులు చూసి ఆస్వాదించుంటే కదా. మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఒకవేళ ఇల్లు ఇంట్లో ఉన్నా కూడా సరే బయట వచ్చి చూడం. ఎందుకంటే ఆ సమయంలో మనకి ఏదో కబుర్లు ఇంకోటో చూస్తుంటాం. ఇంకా వెన్నుల్ని ఎలా ఆస్వాదిస్తాం? అలాగే భగవంతుని అనుగ్రహం కూడా మనం ఎలా ఆస్వాదిస్తున్నాం? ఆస్వాదించలేకపోతున్నాం. అయ్యో నా ఇంట్లో వెన్నులు రాలేదే అంటే మనం బయట పోతే కదా వెన్నులు మనం ఆస్వాదించగలం. ఇంట్లో కూర్చుంటే వెన్నెల ఎలా ఆస్వాదిస్తాం? ఇంట్లో కూర్చోడం అంటే మన యొక్క లౌకిక కోరికలతోనూ, లౌకిక కార్యకలాపాలతోనూ మనసు నిండా ఉన్నప్పుడు ఇంకా బయట ఎలా వెళ్ళగలుగుతాం? కానీ భగవంతుడు మాత్రం మనకున్న కోరిక కంటే కూడా ఆయనకే తాపత్రయం ఎక్కువ. ఒక్కసారి కిటికీ చేసేసుకోండి, ఆ బయట నుంచి వెలుగు కనబడుతుంది. వీళ్ళు ఎప్పుడెప్పుడు కిటికీ తెలుగు తెరుస్తారా, ఆ వెలుగు లోపల పంపిస్తామా?
అని ఏ విధంగా అయితే ఆ వెలుగు, ఆ చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, గాలి కావచ్చు, ఏ విధంగా తపన పడుతుంటుందో సాయినాథుడు కూడా అంతకన్నా ఎక్కువ తపన పడతాడు. మన తండ్రి ఏ విధంగా అయితే మనం ఉద్ధరింపబడాలని ఎంతగా తపన, ఎంతగా తాపత్రయం, తను బాగలేకపోయినా తను బాగుండాలని, కానీ తన బిడ్డలు మాత్రం బాగుండాలి అని వాళ్ళ ఉద్ధరింపు కోసంగా ఎంతగా తాపత్రయపడతాడు తండ్రి. మరి పామరున తండ్రికి అటువంటి ఉంటే జగద్గురు సృష్టికర్త తండ్రి అయిన ఆ భగవంతుడికి ఇంకెంత ఉండాలి. అందుకని దాన్ని బాబా ఒక సూక్తి చెప్పాడు, ఒక సూక్తి నేను చెప్పాను నేను సత్సంగంలో, బోధామృతం సత్సంగంలో. సూక్తి అంటే ఏమిటి? మనకు దారి చూపించేది, మంచి చూపించేది, ఇండికేషన్. దారిలో పోతుంటాము, రోడ్డు కొంచెం ఉంటారు, టేక్ డైవర్షన్ అంటాడు, అక్కడ సూచిక పెడతాడు. ఆ ప్రకారంగా మనం వెళితే క్షేమంగా చేరగలం. అలా కాకుండా ఆ బోర్డు వదిలి వెళ్ళిపోతాం. అందుకని సాయినాథుడు ఒక సూచికిస్తున్నాడు, ఎవరు ఎవరిని కోపించినా దూషించినా అందుకు కష్టపెట్టిన వాడవుతాడు. అద్భుతమైన ఈ ఒక్క సూక్తి పట్టుకుంటే భగవంతుడు నిరంతరం ఈ ప్రకృతి అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా, సకల దేవతలు, సకల మహర్షులు, సకల సద్గురువులు అందరూ వర్షం, ఆ కృపా వర్షం మన మీద ఎప్పుడు మంచిగా వస్తుంది. ఎవరు ఎవరిని నేను కోపించినా దూషించినా నాకు బాధ కలుగుతుంది. అంటే ఏమిటి? అప్పుడు మనం ఎవరిని దూషిస్తాం, ఎవరిని ద్వేషిస్తాం? అందరికీ మంచి చేస్తాం, అందరిలో మంచి చూస్తాం. ఇంకా అందరిలో మంచి చూసినప్పుడు ఇంకా భగవంతుడి కృపావర్షం ఎక్కడ ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మన చేతనే ఉంటాడు. అలా కాకుండా మన బిడ్డలే మంచిగా ఉంటారంటే వాడేది పొరపాటు పని చేశాడు అనుకోండి, ఎంతటి హృదయ వేదన ఉంటుందండి. ఏనా వీడిని చెడిపోతున్నాడే అంటే ఎంతగా బాధపడతాడు, ఎంత హృదయ వేదన ఉంటుందో బాబాకు కూడా అంతగా ఉంటుందండి, భగవంతుడికి కూడా అంతగా ఉంటుందండి. నేను అందరినీ సమానంగానే చూస్తా, కానీ కొందరు దొంగలు అవుతున్నారు. అటువంటి వారికి నాకు జుగుప్స కలుగుతుంది. ఈ లోకానికి పిచ్చి పెట్టింది, అందరూ కపటంలో ఉండేవాళ్లే, నేను వాళ్ళ మాట వినను. ఎందుకు ఆయనకి అంత హృదయ వేదన మనం తెప్పించేది? ఆయన పూజిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గౌరవిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఆయనకి వేదన కలిగిస్తున్నాం. ఆయన ఎంతగా మన పట్ల ఎంతగా మంచి మాటలు చెప్తున్నాడు సాయినాథుడు. మరి అది మనం గమనించకుండా నాకు అనుగ్రహం ఇవ్వలేదే, ఆయన ఎప్పుడు అనుగ్రహం ఇవ్వడానికి సంసిద్ధులుగానే ఉంటారు. రెడీగా ఉంది, నా దగ్గర ధనం రాసులుగా ఉంది, అడిగేవారు లేరు అన్నాడండి బాబా. మనకు అనుభవం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. అంటే బాబా కాదు, భగవంతుడే మనం మాట్లాడుకుంటున్నాం. భగవంతుడే జ్ఞానం అనుకుంటున్నాం, లేకపోతే పంచభూతాలు అనుకుంటాం, లేకపోతే సృష్టి అనుకుంటాం, లేకపోతే ప్రకృతి అనుకుంటాం. అవన్నీ మనకి ఎంతో ఉపయోగపడాలనే ధ్యాసలనే అన్ని ఉంటాయి. ఇది బాబా చేత చూద్దాం. కోపరంలో ఒక ఆయన ఉన్నాడు, స్టేషన్ మాస్టర్. స్టీల్కి రావాలంటే కోపరం దిగి రావాలి. ఇదే పని. ఎందుకు ఆ పిచ్చి వాళ్ళ దగ్గర మీరు నమస్కారం పెడతారు, వాళ్ళకి మాయలు మారి మాయల ఫకీరు అందరికి ఎందుకు వెళ్తారు అని ఎప్పుడు విమర్శిస్తుంటాడు. ఒకడు అన్నాడు, నువ్వు ఆయన చూసావా? చూడలే. వచ్చి చూడు, చూసిన తర్వాత చెప్పు అన్నాడు. సరే ఏదో సమాజ చూద్దామని చెప్పేసి వాళ్ళతో పాటు షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చి అంటే ఎంత బోటకం మాటకం అని అంటనే ఉన్నాడు. మసీదులు అడిగి పెడితే కానీ బాబా బోలించిన కొండల నీళ్లు పోస్తున్నాడు. అది ఎవరిని అడిగామనుకోండి భక్తుల్ని, వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు, అయ్యా జగన్ వింత చర్యలయా, దానికి అర్థం ఉంటుంది అనేసి. ఎందుకు వాళ్ళని ఎందుకు అడగడం, నేనే అడగతా అనేసి ఏమిటో చేస్తున్నారు అని బాబాని అడిగాడు. అక్కడ ఇది కరెక్ట్ అన్నమాట. ఇది వాళ్ళని అడిగేది ఎందుకు?
వాళ్ళ దగ్గర వెళ్ళడం చింకిగుడ్డలు ఏరుకోవడం లాంటిది. సద్గురువు ఇచ్చేది జరీసాలు వంటిది. బాబా చేతులు లేనిది ఏందండి? నువ్వు శ్రద్ధగా పాలన చేయలే కానీ సంశయాలుగా తాగుండదు, సందేహాలు దరిచేరదు. నిరంతరము విజ్ఞానంతోనే మన మనసంతా కూడా నిండి ఉంటుంది. అందుకు మాస్టర్ గారు పారాయణ చేయండి, పారాయణ చేయండి, ఎలా శ్రద్ధగా చేయండి, పారాయణత్వం చెందండి అని చెప్పడం. నా దగ్గరకు వచ్చే కుండలన్నీ ఇట్లాగే వస్తున్నాయి, నేనేం చేసేది అంటున్నాడు. మరి బోధించకుండా నేను ఎలా నింపేది? నమ్మకంతో వచ్చేవాడికి కదా ఇవ్వగలమే కానీ నమ్మకం నేను ఎలా ఇస్తాను? ఇది గొప్ప ఇండికేషన్ అతనికి ఆలోచించగలిగితే. ఉదాహరణకి చెరువులో నీళ్లు కావాలంటే బిందె ఎలా ఉండాలి? వంగాలి. వంగితేనే అది కానీ వినయమంటారు. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు వినయం కావాలి. మన జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర జ్ఞానం ఉందో వాడికి వినయం కావాలి. అందుకు దక్షిణ తీసుకోపోవడం, తాంబూలం తీసుకుపోవడం, ఏదో ఒక వస్తువు తీసుకుపోవడం ఆ దక్షిణ రూపంలో అనేసి. వినయం లేని వ్యవహారం ఏ విద్య రాదు వాడికి. ఇప్పుడు బిందె డేరుగా చెబితే దాంట్లో నీళ్ళు ఎట్లా ఉంటుందండి? వంగాలి కదా కాస్త. అంటే అసలు నీటి లాంటి వాడు సద్గురువు. మనం తలకిందవలే బిందువులే ఉన్నాము. ఇది ఒప్పుకోవాలి. మనం తాగిస్తాడు మాస్టర్ గారు, మనం తలకిందవలే బిందులాగా ఉన్నాము. ఇదే మంత్రపురుషులు ఒక మాట అంటారేంటండి, హృదయం చాపి అధోముఖం. అధోముఖం తిప్పిపడి ఉంది నీ హృదయం, అధోముఖం ఉన్నదట. మరి ఎట్లా ఊర్ధ్వముఖం రావాలంటే తీవ్రత ఎప్పుడు కలుగుతుందో, ఏమి తీవ్రత తెలుసుకోవాలి అనే తీవ్రత, లక్ష్యం, శుద్ధి కలిగి ఉండాలి, పట్టుదల ఉండాలి, అంకిత భావం ఉండాలి, ధైర్యము ఉండాలి. ఇవి ఉంటే అప్పుడు హృదయ గంధి విచ్ఛేదమై ఊర్ధ్వముఖం అవుతుందట. పతాది మాసకను హృదయ గ్రంథి విచ్ఛేదమై ఊర్ధ్వముఖం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మాసే చెప్తున్నాడు. తారాజువని బాటిల్లో పెడతాం. ఆ బాటిల్లో కాస్త పెద్ద మూతి ఉండి దాంట్లో పెట్టకూడదు, ఎందుకంటే కాసేపు తారాజువ సన్న మూతిలో పెట్టాలి. పెట్టినప్పుడు ధ్యాన తీవ్రత అన్నాడు. నిప్పు మంట వెంటనే తగులుకుంటే వెంటనే పెరిగిపోతుంది. భయపడతా కలుస్తాను. అది పైకి పోతే తెలుసు, పక్కకు పోతే తెలుసు, కానీ భయం. మన పరిస్థితి కూడా అదే. ఆధ్యాత్మిక నిధిలో ఎట్టుంటుందేమో భయము, ఎట్టుంటుందేమో, ఎడైపోతామో, సన్యాసి పుచ్చుకుంటామేమో అని అలా 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 అంటాం. భయంతో వస్తాం. ఆ భయం ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జన్మ. కొద్దిసోడి ధైర్యంగా పోతే పక్కన పెట్టేస్తాడు. వాడు ఆ జన్మలోనే పరిపూర్ణమైనవాడు. ఉత్తమ గెలిపింది తరాజువ. ఆ సన్నమవుతున్నట్టుగా సూక్ష్మం తెలుసుకోవడం అంటే, ఆ సూక్ష్మంలోనే మోక్షం అన్నారు చూడండి. ఇంతటి వివరణ ఇస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. ఎప్పుడైతే హృదయ కమలం ఊర్ధ్వముఖం అవుతుందో, ఆ అనుభూతి నిండుతుందో, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతర్బహిష్ట అంతర్లోపల బయట, తత్సర్వం అంతటా, వ్యాప్య వ్యాపించి, నారాయణ స్థిత భగవంతుడు స్థిరంగా ఉంటాడు. ఎప్పుడు? ధ్యాన తీవ్రత అయినప్పుడు, ఊర్ధ్వముఖం హృదయగంధి తెరుచుకున్నప్పుడు, విచ్ఛేదమైనప్పుడు, ఊర్ధ్వముఖం పోయినప్పుడు. చూడండి, ఆ తారతో పైకి పోతానే విస్ఫోటమై అనేక పూలతో ఆకాశమంతా వెలుగు నిండిపోతుంది.
చీకటిని పటాపంచలు చేస్తుంది. ఆ వెలుగే నారాయణ స్థిత. నీ హృదయ కమలు ఎలా ఉండాలి? సర్వవ్యాపకత్వం కలిగి ఉండాలి. సంకోచం ఉండకూడదు, వ్యాకోచం ఉండాలి. సంకుచితం ఉండకూడదు. సంకుచితం ఉంటే టపా కింద పడిపోతుంది. అది విశాలత్వం ఉండాలి. ఇప్పుడు ఇది విశాలత్వం ఉంటుందో సంకుచితం లోపల ప్రవేశించదు. ఇప్పుడు మాస్టర్ గారు ఈ శ్లోకం చెప్పాడు, అంతర్బహిచ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. మరి ఇదే పదం లలిత సహస్రంలో ఉంది కదండి. దాన్నే కదా బాబా చెప్తున్నాడు, దాన్నే కదా మాస్టర్ గారు వివరిస్తున్నాడు. లలిత సహస్రంలో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ దుర్లభం, దుర్లభ అనేది అంటారు కదండి. అంతరం లోపల నువ్వు సమభావం కలిగి ఉంటే బయట ఉండేది లోపల ప్రవేశించడానికి చాలా దుర్లభము. సరిగా అవగాహన చేసుకోవాలే కానీ సాయినాథుడిక తత్వము, సాయినాథుడిక సాంప్రదాయము వేద సంప్రదాయమే, సనాతన ధర్మమే. అది చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఇక్కడ అధోముఖం అంటే ఏంటి? అధోముఖం అంటే కింద ముఖం అంటే ఏమిటి? ఏది అనిత్యము, ఏది అశాశ్వతము, వేటి ద్వారా అయితే సుఖశాంతులు రావడానికి వీలు కాదో వాటి యందు మనకి ఇష్టం కలిగి ఉండడమే అధోముఖం. అసలైన వస్తువు యందు విముఖత కలిగి ఉండడం, ఇది అధోముఖానికి అర్థం అండి. మరి ఊర్ధ్వముఖం తిరిగి విరుద్ధమే. ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో అది అధోముఖానికి వెళ్ళిపోతుంది. ఇంకా మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే మనం కింద చూపు, నేరు చూపు, దూర చూపు, ఇందులో ఏది మనం కింద చూపులోనే ఉన్నాం. కింద ఎంత మనం ఏం కనబడుతుంది? నేరుగా చూడు కొంతమేర కన్నా కనబడుతుంది. ఇంకా దూరంగా చూసి చూడు, ఇంకా అంత దూరం కనబడుతుంది. అంత దూరం కనబడాలంటే మనం బైనాక్యులర్ పెట్టుకోవాలి. ఆ బైనాక్యులర్ ఒక కంటితో 2 కంట్లు పెట్టుకుని చూడాలి. ఆ 2 కండ్లే నిష్ఠాసబూరి. ఇక్కడ మనకి ఎక్కడ తేడా వస్తుందంటే పారమార్థకం వేరు, లౌకికం వేరు అని దురభిప్రాయం కలిగి ఉండడం చేత, అది లోపల స్థిరంగా ఉండడం చేత, మరి అది 2 భగవంతుడు ఇవ్వగలరా అని విశ్వాసం లేకపోవడం చేత ముక్తి ప్రదంతం అని హాత్ర మాత్రం చదువుతాం. మరి ఆయన ముక్తి ఇస్తాడరా, ఎందుకు నువ్వు బెంబేలు పడిపోతున్నావు? నా భక్తులకు అన్న వస్త్రాలు ఏమి ఉండదు. ఇక్కడ అన్న వస్త్రాలు అంటే బాహ్యం కాదండి. అన్న వస్త్రాలు బాహ్యం చూడకూడదు. ఇక్కడ తృప్తి శాంతిని ఇస్తాడని అర్థం. అన్న వస్త్రాలంటే తృప్తిని శాంతిని ప్రసాదిస్తాడని దాని అర్థం అండి. ఆ విశ్వాసం లేకపోవడం చేత మన అనుభూతిని పొందలేకపోతున్నాం, ఆయన పట్ల ప్రీతిని వహించలేకపోతున్నాం. అందుకే మహర్షి హృదయగతి విచ్ఛిన్నమై మరి దేంతో ఛేదింపబడుతుంది? గురువు యొక్క సన్నిధితో ఛేదింపబడుతుంది, గురువు యొక్క జ్ఞానంతో ఛేదింపబడుతుంది. ఆ గురువు యొక్క జ్ఞానమే, గురువు యొక్క సాన్నిధ్యమే. గురువు యొక్క జ్ఞానం సత్సంగం, గురువు యొక్క సాన్నిధ్యం సత్యపారాయణం. ఉదాహరణకి ఒక రబ్బర్ గట్ట ఉంది, మనం నీళ్లు పడుతుంటాం. నీళ్లు పడుతుంటే ఎక్కడ మెలిగి పడింది అనుకోండి, నీళ్ళు వస్తుందండి. ఆ మెలిగి పడమే, ఆ చైతన్యం, ఆ నీళ్ళు రావడమే నేను వేరు బయట వేరు అనేసరి ఎంతగా యహం వేరు పరం వేరు అని మెలిగి పడిపోయింది. అది ఇంక మెలిగి పడిపోతే ఇంక భగవంతుని అనుగ్రహం ఎట లోపలికి వస్తుందండి. అందుకే బాబా ద్వారకామలకు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా ఉండడం ఉద్దేశం ఏమిటంటే అదేనండి, యహం పరం ఒకటేరా నాయన. మీరు అదే సపరేట్ పుట్టిక మనం చూస్తుంటాం రూపంలో, చిత్రపటం రూపంలో. కానీ బాబా దగ్గర మొత్తం కొట్టకుండా ఉంటుంది. అంటే ఏమిటి? లౌకికము పారమార్థికము 2 ఉండాలి. 2 ఉండడమే జీవితం. మనకేమంటాం, భగవత్ లేకపోతే ఇహంలో మనం సరిగా ఉండలేమేమో
అని అనుకుంటుంటాం. ఇహంలో ఎందుకు ఉండలేము? అందులో ఉంటే ఇహంలో బ్రహ్మాండంగా ఉండగలం మనం. అందులో అంటే బాబా తత్వంలో వేదం చెప్పినట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా. దానికి ఉదాహరణ ఎవరంటే జనక మహారాజు, ధర్మవ్యాధుడు. మన పరిధిలో భరద్వాజ మహర్షి గారు. వాళ్ళు రెండుకి రెండు చేవడయ్యారు. వాళ్ళు రెండింటిని సమానంగా చూసుకున్నారు. ఇంకా పారమార్థికంగా ఉంటే లౌకికం ఇంకా అద్భుతంగా ఉంటుంది వాడి యొక్క జీవితం. వాడికి ఎప్పుడు ఏది అవసరమో అన్నీ సమకూరుతుంటుంది. ఆ విశ్వాసం లేకపోవడమే, ఆ శరణాగతి చేయలేకపోవడమే. శరణాగతి చేయలేకపోవడం అంటే ఏమిటి? నేను చేస్తున్నాం, శరణాగతి చేస్తున్నామండి, ఎందుకు చేయడం లేదు, మొక్కతనంగా శాస్త్ర నమస్కారం చేస్తున్నాం కదా అని అనుకుంటాం మనం. శరణాగతి చేయలేకపోవడం అంటే సద్గురువుకి, భగవంతుడికి భిన్నంగా వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, ఈ జగత్తు కానీ భిన్నంగా లేదు అని విశ్వాసం దృఢపడకపోవడం వల్లనే శరణాగతి సరిగా చేయలేకపోతున్నాం. అర్థం చేసుకోవాలండి. గురువుకు భిన్నంగా ఈ జగత్తు లేదు, ఈ వస్తువులు లేదు, ఈ వ్యక్తులు లేరు అన్న విశ్వాసం దృఢంగా ఉండడమే అని అర్థము. అలా ఉంటే శరణాగతి మనం చేయగలం. గురువుకు భిన్నంగా ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటే శరణాగతి చేయగలం. సపరేట్గా ఉంది ఎట్టంటే రాముడు వేరు, నేను వేరు. అందుకు నేను అడుగుతున్నా. నేను నీలో ఉన్నా, నాలో ఉన్నా అని చెప్తున్నాడు బాగా కూడా. అలా భిన్నంగా లేదనుకుంటే శరణాగతి. భిన్నంగా ఉన్నాయనుకుంటున్నాం కాబట్టి మనం శరణాగతి చేయలేకపోతున్నాం. ఇది వస్తువు, ఇది వ్యక్తి, ఇది పేరు, ఈ జగత్తు సపరేట్ కనపడుతున్నాయి కదండి అని అంటున్నాం. అన్ని రూపాలు నావేరని వాళ్ళు చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పాడు, బాబా చెప్తున్నాడు. మనం వేరని భావన ఉన్నప్పుడు గమ్యం ఎలా చేరగలుగుతాం? అందుకే భరద్వాజ మహర్షి కదండి, గురుమధ్యేతరం విశ్వం, విశ్వమధ్యేతతో గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః. గురుదేకో జగత్సర్వం. గురువు తప్ప సర్వం ఇంకేమీ లేదు. మరి ఎందుకు ఆ పదాలన్నీ మనకి మాస్టర్ గారు అందించారనే సంగతి మనకి గుర్తించాలండి. ఇక్కడ ఆ గురుమధ్యేత విశ్వాన్ని ప్రతి క్షణము, ప్రతి సత్సంగంలో మాస్టర్ గారు ఎందుకు అలా చెప్పాడంటే ఎరుక కోసమే. దాని ముందు శ్లోకం ఉంది, గురుదేవో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం, గురో పరతరం నాస్తి తస్మా సంపూజేత్ గురుం. అందుకని ఉదయ ప్రార్థనలో ఆయన ఇబ్బంది ఏమీ లేదండి. ఆ భావం ఎప్పుడైనా ఉంటుందో వాళ్ళు సంపూర్ణ శరణాగతి వచ్చేయగలడు. దానికి ఉదాహరణ బాబా సద్గురు కోసం నలుగురు ప్రయాణమవుతారు కదండి. ఒకడేమంటాడు, మనకు మనమే తెలుసుకోవాలా. రెండో వాడేమంటాడు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకో, అసత్యాన్ని విడిచిపెట్టు, సత్యాన్ని పట్టుకో. మూడేవాడే ఉంటాడు, ఏ వాడి వాడు ఉద్ధరించుకోవాల్సిందే, గురువు అవసరం లేదు అని అనుకుంటాడు. అందుకని ఆ కూలి వాడి ఎదురు పెడితే ఇది కాదురా, మాకు మేమే చూసుకుంటాం ఒకడు, మేమే అన్వేషిస్తాను ఒకడు, నేనెవరు తెలుసుకుంటాను ఇంకొకడు. మరి నాలుగో వాడైన బాబా ఏం చెప్పాడు, కేవలం గ్రంథ పాండిత్యము వ్యర్థము. చదివి వంటలు చేసి, పుస్తకాలు వంట చేసి ఎలా ఉంటుందండి ఆ వంట? యూట్యూబ్లో వంట చేసే వంట ఆ వంట ఎలా ఉంటుందండి? ప్రత్యేకంగా పుస్తకాలు పక్కన పడేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ అదొక పని, ఒక్కొక్క రకం వంట చూసుకుంటా కూర్చుంటాను జనాలు. వ్యర్థం. స్వధర్మం ఆచరిస్తూ, మన పెద్దలు చెప్పారు ఎలా వంట చేయాలనో, దాన్ని పట్టుకొని చూసాను. వంట విషయంకి వస్తే స్వధర్మం ఆచరిస్తూ, నువ్వు గృహధర్మం అయితే గృహధర్మాన్ని పాటించు, సన్యాధర్మం అయితే సన్యాధర్మాన్ని పాటించు, బ్రహ్మచారి అంటే బ్రహ్మచార ధర్మాన్ని పాటించు.
లౌకికంగా వస్తాం, తల్లి తండ్రి అన్న తమ్ముడు భార్య భర్త, వాటి వారి ధర్మాన్ని ఆచరించు. గురువే సర్వవ్యాపి అయిన భగవంతుడిని విశ్వాసంతో నా గురువే ఇన్ని రూపాల్లో ఉన్నాడు. తమేవ మాతాత పితాత్మేవ తమేవ బంధు సఖాత్మేవ. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. పాడేస్తున్నాం, ప్రజలతో పాడేస్తున్నాం. విశ్వాసం అనుకున్నాం. అప్పుడేవుతాం తను మన ధన ప్రాణాలని గురువుకి అర్పిస్తే శరీర ఇంద్రియం ప్రాణం అర్ధన భాగవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే. ఎందుకు ఈ పదం వాడాడు? ఎప్పుడైతే గురువే సర్వాపైన భగవంతు విశ్వాసం ఉంటుందో ఇంక వీడు ఉండడు. ఇక్కడ దేహాత్మభావం ఉండదు, ఆత్మభావమే ఉంటుంది. అదే కదా రాముడు ఆంజనేయుడు సంవాదం. దేహంతో చూస్తే నువ్వు రాముడివి, నేను ఆంజనేయుడిని హనుమంతుడిని. ఆత్మభావం చూస్తే నువ్వు నేను ఒకటే. ఆత్మభావంతో దర్శించమని బాబా యొక్క ఉద్దేశం అండి. అందుకే సకల జీవస్వరూపుడుగా విశ్వరూపుడుగా అందరినీ ఆత్మస్వరూపులకు భావించు. దానికి ప్రాణం ఉంది, అడగడానికి నోరు లేదు, కానీ కుక్కకు రొట్టి వేశాడు బాబా. ఎప్పుడైతే ఆత్మసమర్పణం ఆత్మభావం చూస్తామో అదే తనువు మనము తన అంతేగాని శరీరం కోసి అడగలేదు, మన డబ్బు అడగలేదు, మన మనసుని అడగలేదు. వేరుగా భావాన్ని స్థిరంగా ఉంచుకో. మరి వాళ్ళ భావాన్ని విడిచిపెట్టారు, ఏమైనా తిరిగిపోతున్నాయారు. గమనించారా? పునరిపి జరణం పునరిపి మరణం. ఈ సంతాన మహారాణ్యంలో తిరిగిపోతులయ్యారు. అందుకే ఆయన అంటాడు గురువు, నన్ను పూర్తిగా విశ్వసించిన వాడే సఫలం అవుతాడు, నేను చెప్పిన మాట వింటావా అన్నాడు బాబాని. అంటే ఆ సులువు తెలుసుకోకుండా, ఆ మోచం తెలుసుకోకుండా కాసేపకి విఫలమై ఆ యత్నాన్ని వదిలిపెడతాడు అవివేకి. శోభను తెలుసుకున్నాం అనుకోండి, గట్టెక్కగలం. ఉదాహరణకి మనకు లెక్కలేస్తాం, ఎంతసేపు లెక్క రాలేదనుకోండి ఏం చేస్తాం? వదిలేస్తుందండి, మన వల్ల కాదని. అలాగే వివేకైన వాడు ఏం చేస్తాడు? సూత్రం కోసం వెతుక్కుంటాడు. ఆ సూత్రం చెప్పి వాడి కోసం వెతుక్కుంటాడు. రెండు పదాలు చూడండి, సూత్రం కోసం వెతుక్కుంటాడు, ఆ సూత్రం చెప్పిన వాడి కోసం వెతుక్కుంటాడు. ఆ సూత్రం చెప్పిన వాడిని అంగీకరించడం కావాలి ఇక్కడ. అది ఎప్పటికైనా జరగవలసింది. ఇది చెప్పాలంటే మనకి సద్గురు స్థాయిలో సూరజ్ పోటీలో సెలెక్ట్ కాలేదు, దిగులుతో వస్తుంటాడు. పై ఆఫీసులు వచ్చి నువ్వు ధైర్యం కొను బాబాకి ఇక్కడే ఉండంటాడు. కానీ సూరజ్ ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. వాళ్ళ తమ్ముడు వస్తాడు, బాబా చెప్తాడు నీకు ఎవడు సహాయం చేస్తానంటే ఆ సహాయం తీసుకో అంటాడు. తమ్ముడు తీసుకున్నాడు, సూరజ్ వదులుకున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. తమ్ముడు వెతికాడు, దొరికాడు, వాడు చెప్పిన దాని మాట విన్నాడు. ఎవరు? సూరజ్ తమ్ముడు విశాల్. అందుకని సద్విషయాలు చూడమని చెప్పింది. ప్రతి ఒక్క దానికి సమాధానం మనకి కళ్ళ కట్టడిగా చూపిస్తున్నాడు. ఇది చదివామనుకోండి ఏదో చదివేస్తాం అనుకుంటుంది, అది ప్రత్యక్షంగా చూసామనుకోండి ప్రవచనలు ఏం చెప్పాడో అది ఏదో సీరియల్ వచ్చింది అని మనసులో భక్తి పట్ల దృఢత్వం ఏర్పడుతుందండి. ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు, 30 నిమిషాలు దానికోసం వెచ్చించలేము. అది మనకెంత ఉపయోగపడుతుంది కళ్ళారా ఆ సీరియల్ చూస్తే. అయితే అందులోని సూక్ష్మాన్ని గ్రహించాలి. ఏదో నాటకం అని చూస్తే మాత్రం, బాబా గొప్ప చూస్తే మాత్రం మనకి ఏం అర్థం కాదండి, బోర్ అనిపిస్తుంది, పక్కన పారేస్తాం. ఒక్కొక్క పదంలో ఏముంది సూక్ష్మం తెలుసుకోగలిగితే వాడెవడు వివేకం వెతుకుతాడట. మనం వివేకమా అవివేకమా అని ఎవడి పాటు చూసుకోవాల్సింది ఇక్కడ. ఒకటి రమణ మహర్షిని కూడా అడిగారు, సద్గురు యొక్క కృప ఆవశ్యకమా అని. ఆవశ్యకమే అన్నాడు. నువ్వు చేసే సాధన కంటే కూడా సద్గురు యొక్క మనకు ఆవశ్యకం ఉంది. ఎందుకంటే వారి దర్శనం చేతనే కొంత పవిత్రం అవుతామట, వారి యొక్క సాన్నిధ్యం చేత ఇంకా పవిత్రం అవుతామట. కాబట్టి మనం ఎంత సాధన చేసినప్పటికీ కూడా దాంతో సాటి కాదాలదు అన్నాడు రమణ మహర్షి మాట తీసుకోవాలి వద్దా? ఇదే మాట మనకి సాయిలామృత గ్రంథంలో భక్త సురభుడు అధ్యాయం 4వ అధ్యాయంలో
దర్శన స్మరణతోని నేను ప్రసన్నుడవుతాను అని బాబా చెప్పిన వాక్యం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. దర్శన స్మరణ ఇదంటే ఈ సూత్రం తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా వెళ్ళిపోతాం, గమ్యం చేరిపోతాం. ఆ సూత్రం తెలుసుకోకుండా ఏదో చదివి నేను ప్రయోజనం అవుతానంటే ఆ తిరిగిపోతలాగా తిరగతా ఉండాల్సింది అనేక జన్మలు. మరి మీకెవరు గురువు? మీ గురువు ఉన్నారా? మీకు ఎలా జ్ఞానం లభించింది? మనలాంటి వాడు అతి తిరిగి ప్రశ్న వేశాడు. నాకు గురువు ఉన్నారు, కానీ మీరు అనుకున్నట్లు కాదు. మనం ఏం చూసుకుంటాం? గురువుని స్థూలంగా చూసుకుంటున్నాం. వాళ్ళు ఏం చూసుకుంటారో విశ్వమంతా గురువు చూసుకుంటారు. వాళ్ళు చీమలో గురువు చూసుకుంటారు, బొద్దింగిలో గురువు చూసుకుంటారు, తేలులో గురువు చూసుకుంటారు. మనమే తప చేస్తున్నాడు, బొద్దింగులు తేలు పుడతా ఉన్నది, రక్తం పారుతా ఉంది అని అనుకున్నాడు. ఓహో, ఆ గురువు ఈ తేలు రూపంలో నాకు పరీక్ష చేస్తున్నాడు, కాబట్టి ఆయన గెలుపా నా గెలుపా అని గురువుతో పోటీ పడ్డారు. ఆ తేలు గురువుతో పోటీ పడ్డాడు. మనము ఆ విధంగా ఉంటే మనకు కూడా గురువు అవసరం. ఆ స్థితిగా మనకు ఉంటే ఇదే కదా అధ్యాయాలు మనం వివరించుకున్నాం. జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? ఒకడు కృష్ణ అడిగితే ఆడ వెలకముడి చెట్టు ఉంటుంది, వారం తర్వాత రా అంటాడు, మళ్ళీ వారం తర్వాత రా అంటాడు, మూడో దగ్గర వెలగపట్టు అక్కడ కింద పడుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం అంటాడు గురువు గారు. గుర్తు చేసుకోవాలండి. దీని గత అధ్యాయాలు మనం మాస్టర్ గారు వివరించున్నాడు వెలగపండు సంగతి. అంటే ఆ గుర్తింపు ఆయన తీసుకువస్తే అది వీడికి సమాధానం. మరి బాబా ఎంత మనకి గుర్తు చేస్తున్నాడండి. బాబా ఉపదేశాలు 9వ అధ్యాయం చూడండి. హేమత్వం సంఘటన ఎన్నిసార్లు చదువుంటాము, ఎన్నిసార్లు వినుంటాము. సాటి ఒక వారం పారాయణ చేశాడు, బాబా అనుగ్రహం పొందాడు. 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాడు హేమత్వంతు. బాబాని కొన్ని సంవత్సరాలు సేవిస్తున్నాడు. అసలుకి బాబా యొక్క అనుగ్రహం అంటే ఏం లేదంటే మనసు ప్రశాంతత ఎందుకు లభించలేదు? వెంటనే బాబా దగ్గరికి వచ్చి బాబా ఏం చేశాడు? శ్యామ దగ్గర వెళ్ళమన్నాడు, 15 రూపాయలు దక్షిణ దమ్మన్నాడు. 5 జ్ఞానేంద్రాన్ని, 5 కర్మేంద్రాన్ని, పంచప్రాణాన్ని అది సమర్పించడం 15 అంటే. సరే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే నా బాగా ఏకనాథ పుస్తకం కనబడింది, ఇది పారాయణ చేయలేదు కదా అని పారాయణ చేశాడు. నువ్వు ఎందుకోసం బాబా పంపించాడు కాబోలు చూడండి, స్థూలంగా చూసుకున్నాడు అనమాట. వెంటనే శ్యామదేవి, అయ్యా బాబా నేను 15 రూపాయలు అడగమన్నాడు, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, బాబా తెలుసు, నా నమస్కారాలే. ఆ నమస్కారం అనేది ఉంది, ఆ 15 అది వివేకి. సరే ఏదైనా మాట్లాడమన్నాడు. ఏంటే నేను మాట్లాడేది? నువ్వే భగవద్గీత క్షుణ్ణంగా చదువుకున్న వాడివి, పాండిత్యం తెలిసిన వాడివి, నేను పాండిత్యం లేని వాడిని, నేను చిన్న బడి పంతుల్ని, నేను నీకే విషయాన్ని చెప్పగలను? సరే బాబా నాకు స్ఫురణకు వచ్చిన లీల ఒకటి చెప్తా చూడండి. స్ఫురణకు వచ్చిన లీల అంటాడండి, ఆ పదమును దాటేసి ఉంటాం. సాయినాథ్ నాకు బాబా స్ఫురణకు ఇచ్చిన లీల నీకు చెప్తా అన్నాడు, అంతేగాని నాకు తెలిసిన లీలని చెప్పలేదు. అది వినయం అంటే, అది శరణాగతి అంటే. నేను మాట్లాడే మాట ఆయన పలికిస్తున్నాడు. నాలో ఉన్న ఏ నైపుణ్యమైనా సరే ఆయన యొక్క ప్రసాదం అని ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు నిజమైన శరణాగతి. మరి ఏం చెప్పాడు? అయ్యా రాధాబాయి ఒక ఆమె రావడం, ఇవన్నీ మనందరూ తెలిసిందే. ప్రత్యక్షంగా ఉపదేశం అనుకోవడం, ఆమె మూడు ఉపవాసం ఉండడం, శ్యామ పోయి అయ్యా బాబు ఆమె ఉపవాసం సస్తుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు ప్రేమగా ఆమె బాబా ఆమెను పిలవడం. అప్పుడు బాబా చెప్తాడు, అమ్మా చెవిలో మంత్రం చెప్పడం అనేది మా సాంప్రదాయం కాదు అని. శుభ్యం పోతుందండి, ఏదో ఒక మంత్రం ఊదకూడదా? కానీ మా సంప్రదాయం కాదు అంటే ఏంటి? నా గురువు చెప్పనిది, నా గురువు చెయ్యనిది నేను చేయను. ఇది నిజమైన భక్తి, నిజమైన శరణాగతి, నిజమైన ఆత్మసమర్పణం అంటే ఇదండి. నా గురువు ఏం చెప్పాడో అది తప్ప నేను ఒక్కటి కూడా ఏది వ్యతిరేక నేను మాట్లాడు, వ్యతిరేక పని చేయను. దీనివల్ల ఏమైనా రాని.
అది అది మన పోటీ ఎవరు అడిగారు అనుకోండి, చెబితే పోతారని చెప్పి బతిమలాడు అనుకోండి, ఏదో ఒకటి మంత్రం ఉదేస్తాం. అలా గురువుకి కట్టుబడి ఉన్నాడు. అందుకని మా సాంప్రదాయం వేరు. ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకున్నా కూడా చాలా అండి. బాబాను ఆరాధించే వాళ్ళు కావచ్చు, మాస్టర్ గారిని గురువు అనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే రామును, కృష్ణును, ప్రవక్తను పూజించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకున్న అంశం ఇది. నా గురువు బ్రహ్మనిష్ఠుడే ఉన్నాడు, అలా కూర్చున్నాడు అంటే అదేకంగా చూస్తూ ఉన్నా. ఇది మా సాంప్రదాయం. నువ్వు కూడా చేతనైతే అదే చేసుకో, అంతేగాని నేను చెవిలో ఉపదేశించడం మా మార్గం కాదు. అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులు దీక్షలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏమిటిది? బాబాయ్ ఏం చెప్పాడా? మాస్టర్ గారు ఏమని చెప్పాడా? చెప్పండి. దానికి విరుద్ధంగా ఏమిటి అంటే నాకు ప్రత్యేక గుర్తింపు కావాలి. మరి బాబా ఏ గుర్తింపు కోసం పాకులాడాడు? రమణ మహర్షి ఏ గుర్తింపు కోసం పాకులాడాడు? వెంకటేశ్వర ఏ గుర్తింపు కోసం పాకులాడాడు? భద్రజ మాస్టర్ గారు ఏ గుర్తింపు కోసం తన రక్తానంతా దారబోశాడు? అది గుర్తుకురాదు. మనం జాగ్రత్త పడాలండి. మనం అటువంటి బావిలో దిగకూడదు, అటువంటి బురదలో మనం దిగకూడదు. మీ దిగవలసిన మనకొద్దు. వాళ్ళ అమాయకత్వం చూసి భగవంతుడా వాళ్ళ మనసు మార్చాలని కోరుకోవడం తప్ప మనం చేయవలసింది. మరి ఈ హేమాత్మంత వీళ్ళ మొత్తం మనకేం తెలుస్తుంది? 40 సార్లు పారాయణ చేశాడు. ఏం ఉపయోగం అంటే ఏమిటి? కొంచెం ఉపయోగం ఉంది. ఆ సమయాన్ని పారాయణ చేశాడు కాబట్టి కొద్దిగా గొప్ప ఫలితం వస్తుంది. నిజంగా పొందవలసిన ప్రయోజనం ఏంటి? 30 మార్కులు సరిపోతుంది. 30 మార్కులు వచ్చింది చాలా, పాస్ కాబట్లా. పాస్ అయితే ప్రయోజనం, నిజంగా ప్రయోజనం అది. నాకు 30 మార్కులు 30 సంపాదించారు కదండి అంటే ఏం 30 మార్కులు వచ్చి వెనక్కి పోయినట్టు లెక్క. అందుకే మాస్టర్ గారు అంటారు, నిజంగా పొందవలసిన ప్రయోజనం పొందగలిగిందా లేదు, అది చెప్పాలని బాబా హేమత్ పంత్కి ఆ బుద్ధి రావాలని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు అంత తప్పని, వాడు ఎటపోతే వాడికి ఏమి అనుకోడండి. నా దగ్గర ప్రతి పైసాకి నేను లెక్క చెప్పాలి. కాబట్టి మనల్ని ఎవరిని ఆశ్రయిస్తారో వాళ్ళు బాగోగులు చూడాలి, వాడు ఉన్నతనాన్ని ప్రయత్నం చేయాలి, వారి కోసం తపన పడాలి. వాళ్ళు తపన గుర్తిస్తారు, గుర్తించకపోరు. గుర్తిస్తే ప్రయోజనం, గుర్తించలేకపోతే వాళ్ళకి నష్టం. ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళకి మాత్రం? ఎలా ఉంటుంది? గుడ్డెకి చేతిలో పడేటువంటి గుడ్డెకి చేతిలో ఏముంటుందా? అదే బాగా సరిగా దొరుకుతుందా? మన జీవితం కూడా అంతే. కాబట్టి ఇక్కడ తీవ్రమైన శ్రద్ధ లేకుండా అతని పారాయణ, ఎవరి పారాయణ? హేమత్వంత పారాయణ సాగుతుండడం వల్ల అనుభవం రాలేదు. నాకు ఇంకా కలగేది, పక్కవాడు కలిగిందా చూసావా? ఇప్పుడు శ్యామ ద్వారా ఒక ముళ్ళ కర్రతో హేమాత్మని గుచ్చారు. హేమాత్మని కానీ మనకు గుచ్చాడు బాబా. ఇప్పుడు మాస్టర్ గారు మనకు గుస్తే మనం ఏముంది, దున్నపోతలాగా ఉంటాం మనం. కానీ హేమాత్మని అలా కోరిక పెరిగింది, నేను కూడా సాధించాను, నేను కూడా పొందాలి అని ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు శ్యామ జ్ఞాపకం వచ్చింది ఈ లీల. అది కూడా చూడండి, హేమత్ పంతు తాను నియమంగా పారాయణ చేసిన పారాయణ పూర్తయిన తర్వాతనే వచ్చి చెప్పాడండి. బాగా పట్టుకోండి, ఇక్కడ హేమత్ పంతు పారాయణ మర్చిపోయాడు. ఆ పారాయణ అక్కడ పూర్తయిన తర్వాతనే శ్యామ వచ్చి చెప్పాడు. అంటే నువ్వు అనుకున్న పని చేస్తే తప్ప భగవంతుని అనుగ్రహం కలగదు. ఈరోజు పారాయణ రేపు చేస్తాను, నేను రేపటి ఈరోజు చేస్తా. ఈరోజు 5 అధ్యాయాలు చదవాలా? ఏంత నిద్ర వస్తా అని చెప్పేసి 3 అధ్యాయాలు చేసా. రేపు చేస్తా 2 అనేసి. రేపేమింది 7 అధ్యాయులు అయినాయి. చదవని కూర్చుంటా, అప్పుడే వస్తాడు లోపలికి ఒకడు, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా ప్రతి పని కావచ్చు. ఒక అధ్యాయం చదువుతా, ఇది ఒక 6, మళ్ళీ 2కి 11 అధ్యాయాలు అవుతారు. మనకేడా ఆయనకు అనుగ్రహం కలుగుతుంది? ఇవన్నీ హేమాత్మని అడ్డు పెట్టుకుని మన యొక్క భావాలు చెప్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ.
అంతే తన మసీదుకి వచ్చాడు. ఏరా మాట్లాడుకున్నారా? హారతి ప్రారంభమవుతాను. ఏరా మాట్లాడుకున్నారా? ఏం జరిగింది చెప్పు. ఒక పక్క హారతి పాడుతూ ఉన్నారు, ఒక పక్క గంటలు వాయిస్తూ ఉన్నారు, ఒక పక్క అరుస్తా ఉన్నారు. కానీ బాబా పెద్ద పక్కన కూర్చొని పెట్టుకున్నాడు. చెప్పురా ఏం జరిగిందని. అంతా విన్నాడు. బాబాకు మాట్లాడుతాడు. హేమావతి కలకండ పెడుతూ ఈ ఒక్క నెల గుర్తు పెట్టుకుంటే చాలు. అందుకే మాస్టర్ గారు 9వ అధ్యాయం పెట్టాడండి. అంటే తిరిగి తొక్కకు పెట్టాడు 9వ అధ్యాయం. 9 శాశ్వతము, నవవేద భక్తికి సంకేతము. 9వ అధ్యాయం ఆత్మ సమర్పణము. 9 2 18, 8 1 కలిపి 9, 9 81, 8 + 1 కలిపి 9. ఈ ఒక సంఘటన గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏ దారిలో వెళ్ళినా కూడా సరే నీ గమ్యం నువ్వు చేరగలవు. ఇదండి ఇక్కడ బాబా హేమత్ పంతుల ద్వారా శ్యామా ద్వారా మనకి చెప్పిస్తున్నాడండి ఇక్కడ. మరి 40 సంవత్సరాలకు అనుభవం కలగాలి. 40 సంవత్సరాలు అండి, లెక్క పెట్టుకో. 44 సున్నాను పెట్టుకోబాకండి. 40 సంవత్సరాలు మనకి బాబా పరిచయం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడే పరిపక్వ చేసేసారబ్బా, ఏదైనా మనకు అనుభవం కలగలేదు అనుకుంటుంటాం. మరి తపన ఉందా? అది గమనించం మనం. అసలు ఎందుకు కలగడం లేదు నాకు అనుభవం అనేది ఆలోచించాం. వాడికి కలిగిందే, నాకు కలగలేదు. వాడికి కలిగింది, వాడు బాగా శ్రద్ధగా చదివాడు, వాడికి 100 మార్కులు వచ్చాయి. నువ్వు శ్రద్ధగా చదవలేదు, చదివినట్టు నటించావు అంతే. నేను చదివానంటే ఎక్కడ ఆన్సర్, ఇట్లా సమాధానం లేదే. నేను చదివానంటే సమాధానం ఎక్కడ? మేమందరం అనుకున్నామండి అంటారు ఒక్కొక్క సందర్భంలో. తీరా వాడు సమాధానం చెప్పలేదు. వాడు చెప్పాడంటే మేము అంత అనుకున్నాము, చెప్పాలనుకుంటూనే ఉన్నాము. అనుకుంటే అలా చెప్పొద్దు అక్కడ. ఇదే మహాత్ముల మీద వస్తుందండి. మహాత్ముల మాస సూచనలో వస్తుందండి. సూర్యనారాయణ విషయంలో కాలేజీలో ప్రశ్న వేసినప్పుడు అదే చెప్పాలనుకున్నాను రా అంటాడు. చెప్పాలి, నా పరువు తీసా కదా నువ్వు అన్నాడు మాస్టర్ గారు. మనసులో పెట్టుకుంటే ఏమొస్తుందండి? ఒకటి చెప్పేశాడు, చెప్పింది వాడి మీద దృష్టి ఉంటుందా భగవంతుడికి? మనసులో పెట్టుకుని వాడి మీద దృష్టి ఉంటుందా? ఇది మనకి మాస్టర్ గారు ఇక్కడ గుర్తున్నాడండి. ఆ సురుకు మనకు తగలాలి. ఏమిలే మనకి తగిలినట్టుగానే ఉంటుంది, మనం తుడిచిపెట్టుకుంటూ పోతూ ఉంటాం కాపాడేలాగా. తన మాస్టర్ గారు చెప్పారు, చీమ కుట్టినా లేదు అని రాస్తాడండి కపర్ధ్యాయంలో. వాడి నిద్ర పోయి హాతి లేకపోతే బాబా తిట్టే కూడా తట్టుకుంటాడు అంతే. మన పరిస్థితి కూడా అంతే, చీమ కుట్టినట్టుగా లేదు. కాబట్టి తర్వాత మారాడు. మన ఇంతకు మారాము లేదు అనే సంగతి ఎవరిగా పరిశీలించుకోవచ్చు. అందుకే ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ అంటే ఎంతగా చెప్తున్నాను ఇక్కడ. అంతేమిటి, మనం బాగా గమనించే శబ్దం అనుకున్న పొందాలి. ఇహం వేరు పరం వేరు కాదు అనే భావాన్ని దృఢత్వం చేసుకోవాలి. మనసు ఎప్పుడైతే బలహీనమైపోతుందో పారాయణ మాత్రమే చాలదు, ముఖత ఏమైనా మనకు కావాలి. ఆ ముఖతహే సద్గురుని సాన్నిధ్యం అని చెప్పాను. సద్గురు యొక్క సాన్నిధ్యము, సద్గురు యొక్క దర్శనము, ఆ దర్శనం సాన్నిధ్యము మహాత్ముల యొక్క సమాధి దర్శనం, వారు నివసించిన ప్రదేశం దర్శనం. అందుకే మనకి మాస్టర్ గారు తపోవనం ఇచ్చాడు, బృందావనం ఇచ్చాడు. తపోవనంలో 12 సంవత్సరాలు నడయాడిన భూమి అది. ప్రతి ఇసుకరేణువు సాయినామంతో కూడి ఉందని మనం గుర్తించి విశ్వసించి కానీ విద్యానగర్లో అడుగు పెట్టగలిగితే మన జన్మ ధన్యం. ఆ బృందావనంలో కూర్చున్నాడు ఆయన మంగోల్లో. రండి రండి రండి, రారండి బాలల్లారా, రారండి పిల్లల్లారా, రండి నా దగ్గరికి చేరండి, నా సాధించాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నాడు. ఇది మనం గుర్తించాలి ఇక్కడ. మనం ఎట్లా అంటే పరీక్షలు వేయడం ఆత్మగత అవుతారు పిల్లకాయలు, మాది అవుతా ఉంటాం, ఉన్నది కూడా పోతున్నాడు. అదే పరీక్షల్లో గబగ పుస్తకానికి గంట నిమిషం చూసుకుంటా పరిగెత్తిపోతాము, చేయంతా మర్చిపోతాము. ఆ తత్రపాటు ఎక్కువైపోతుంది. దాన్ని వద్దని చెప్పడం కోసమే బాబా సాబూరి అని చెప్పాడు. ఆ తత్రపాటు వద్దునైనా
నిదానంగా నువ్వు 2 పేజీలు చదువు, లేకపోతే 3 పేజీలు చదువు, లేకపోతే 1 పేజీ చదువు. ఇది రోజు అయిపోయింది, పారాయణ పూర్తి అయిపోయిన చేశాను వారానికి పారాయణ, ఏం లాభం? 1 పేజీ చదువు, దాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పుడే చెప్పాడు, నువ్వు ఎవరిని కోపించినా ఎవరిని ద్వేషించినా నాకు ఇష్టం లేదు. ఈ 1 వాక్యం చాలు ఈ మన జన్మకి. అప్పుడు తత్రపాటు ఉండదు, ఆందోళన ఉండదు, భయం ఉండదు. ఇప్పుడు మానసికంగా భయం కలిగింది అనుకోండి, వాడు ఏం చేయలేరండి. కొంత చూడండి చచ్చిపోతాడు, భయం, ప్రతి క్షణం భయపడతా ఉంటాడు వాడు. కొంతమందికి ఏ కారణం ఉండదు, భయం మాత్రం ఉంటుంది. ఎవరంటే ఏదో చచ్చిపోతే అనిపిస్తుందండి అంటూ కూర్చుంటాడు వాడు. ఏది కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న ధాతు వైషమ్యం చేత అలా కలుగుతుందట, లేదా కొన్ని సంఘటనల వల్ల అలా కలుగుతుందట, నిష్కారమైన భీతి కలుగుతుందట. అప్పుడు ఎన్ని అసౌకర్యాలను దాన్ని, ఎంతమంది వాడి పక్కన ఉండి, ఎంతమంది మంచి మాటలు చెప్పని, ఎంతమంది సహాయం పొందని, వాడికి మాత్రం నిరంతరం క్షణం భయంతోనే ఉంటాడు వాడు. ఏమైపోతావు, రేపు సంగతి ఎంతో, రేపు సంగతి ఎంతో, రేపు సంగతి ఎంతో. దీని కూడా సద్గురు శాస్త్ర సమాధానం వచ్చిందండి. వర్తమానాన్ని ఆస్వాదించడం రా ఆయన అని కొట్టుకున్నాడు బాబా కూడా ఈరోజు. అందుకే మాకు లివ్ ఇన్ ప్రెజెంట్ అంటే ఏదో పదం, ఇంగ్లీష్ పదం వాడేసి లివ్ ఇన్ ప్రెజెంట్ అని. ఎన్నిసార్లు ఏం ఉపయోగం ఉంటుంది? డాక్టర్ మందుల చీటిని ఎన్నిసార్లు ఏం ఉపయోగం ఉంటుంది? ఆ మందు తింటే ఉపయోగం ఉంటుంది. అది షార్టేజ్ చేశాడు, హేమాత్మ చేయలేకపోయాడు. కాబట్టి అన్ని సుఖాలు ఉండి అన్ని మన సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి, మనకి జరగదన్న కూడా జరుగుతూనే ఉన్నాయి, మనం ఊహించలే. అయినా మన జీవనం ప్రశాంతంగా జరుగుతుంది. అయినా సరే ఆ భయం మాత్రం మనల్ని మనం పొందేదంతా కూడా బూడిలో పనిలాగైపోతుంది. అందుకే ఈ భయం ఉన్నవాడు ఏసులు పడుకున్నా పట్టుపడి పడుకున్న వాడు నిద్ర ఉండదండి వాడికి. అలాగే ఉన్న మన సద్గురు సాహిత్యంలో కూడా భయంగా ఆయన ఉన్నాడు కదరా, చెప్తున్నాడు కదా బాడక, నేనున్నా నీకు భయమేలా అంటున్నాడు కదా, మరి ఎందుకు మనకు భయం? ఏమో నాకు తెలియదు, నా భయం అంటా ఉంటాడు నా బోటిగాడు. నేను చెప్తాడు భయం, ఏమో ఆయన ఉన్నాడు, సరే ఉన్నాడే కాదని చెప్పలే, చూస్తా ఉన్నాడు, నాకు ఇస్తానే ఉన్నాడు, మరి ఏమో. అంటే సద్గురు యొక్క అనుగ్రహానికి కావాల్సిన పని చేయలేకపోతున్నాం. చేసినవాడు మాత్రం అరే ఆయన మనకు హామీ ఇస్తున్నాడు కదా, మరి మనకెందుకు భయం? కానీ ఆయన ఇచ్చిన హామీ మీద మనసు నిలవలే. నిన్న హామీ చెప్పు, ఎంతన సముదాయించు, ఎంతన ఓదార్పు చెప్పు, ఏందో సార్ మీరేం నిన్న చెప్పండి, నా మనసు మాత్రం ఇలా ఆగే తీరుతామని. అదే రాస్తాడు మాస్టర్ గారు ఇక్కడ. ఆయన ఇచ్చిన హామీ మీద నిలువ లేకపోవడం చేత మాత్రమే వీడు లోపల చాలా బాధపడుతున్నాడు. ఇవే నా సొంత వాక్యాలు కాదండి, మాస్టర్ గారు చెప్పిన వాక్యాలు వివరణించుకుంటున్నాం. ఆయన ఇచ్చిన హామీ మీద నిలువలే విశ్వాసం లేకపోవడం చేత వీడు లోపల బాధపడుతున్నాడు. ఎంత మాస్టర్ గారు వివరిస్తున్నాడు ఇక్కడ. బాబా ఉండేటప్పుడే బాబాని సేవించిన ఒక ఆయన, బాబా మీరు సమాధి చేస్తారు కదా, నా పరిస్థితి ఏమిటి అని అనుకున్నాడట. అప్పుడు బాబా అని చెప్పాడు, నేను సమాధించకుండా కర్ర కొడతాను అన్నాడు. నేను వచ్చి సమాధించకుండా బెత్త కొడతాను అన్నాడు. మాస్టర్ గారు చెప్పాడు. వెంకటేశ్వర ఏమని చెప్పాడు, నేను ఎక్కడికి రాబోతున్నాను రా, సూర్య చంద్రులు ఉంటారు, నేను ఉంటాను అన్నాడు. మాస్టర్ గారు ఏం చెప్పాడు, మీరున్న చోట అని చెప్పాడు. బాబాయ్ ఏం చెప్పాడు, చూసేది కలిసి అంతా నేనని చెప్పాడు. కృష్ణుడు భగవద్గీత ఏం చెప్పాడు, నువ్వు ఏ రూపాన్ని ఆరాధించినా ఎలా పూజ చేసినా అది నాకే చెందుతుందన్నాడు. నువ్వు ఎలా ఆరాధించినా అది నాకే చెందుతుందన్నాడు. మరి అవంతా మనకి వాటి విశ్వాసం ఉందనుకుంటున్నామా? ఉంది అనుకుంటున్నాం, అంతే, విశ్వాసం మాత్రం లేదు. అలాగే ఒకడు బాబా సమాధి అయిన తర్వాత ఎట్లాగబ్బా మనకి ఎవరున్నారు ఇప్పుడు, ఆయన ఏం లేడు, ఆయన ఉంటే సమాధి చెప్పేవాడు అంటుంటే ఒకడు వస్తారనమాట. ఇతడు బాబా సన్నిధిగా ఉన్నాడు కదా, రే ఆయన బాబా లేడు కదా,
పలువురు గురువులు ఉన్నారు, పదం పద ఈ గురువుని చూపిస్తాను, ఆయన ఉపదేశం చేస్తాడు అని. కొందరు మేము ఉపదేశం రెడీగా ఉన్నామంటున్నారు. ఇదే బాబా దగ్గరికి నార్కే అనుకుంటా, నాకు గుర్తుంటే, ఉపదేశం పోతానంటే అవసరం లేదు అని చెప్తాడు. ఒక భక్తుడు అనుకుందాం, పేరుతో సంబంధం ఉంది. అదే అంటాను, ఇప్పుడు కూడా చాలా మంది మాస్టర్ గారు లేరు కాబట్టి మేము ఇంక వేరే గురువుని పెట్టుకున్నాం అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయన చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తావు అన్నాం, ఇంకోటి పట్టుకుంటావా? వాడు చచ్చిపోతే ఇంకోటి పట్టుకుంటావా అని అడిగామండి సూళ్ళూరుపేటలో. అది చెప్పి ఆయనతో అంటే ఏంటి, ఆయన పట్టి విశ్వాసం లేదా? మరి అది పొందంత ఏమయ్యా, అది అనుభవం పొందావు కదా. కాబట్టి మహాత్మైన ఆయన ఇచ్చేది మనకు పొందే సామర్థ్యం ఉండాలి. బాబా అన్నింటికి అతీతులు, అంతటి గొప్ప మహాత్ములు, ఆయన ఇచ్చేది మనకు పొందే సామర్థ్యం మనకు ఉండాలి కదండి. ఆయన అన్నిటికీ అతీతులని నువ్వు చెప్పడం, నేను చెప్పడం కానీ రామకృష్ణ పరమహంస చెప్పాడు, సర్వానికి అతీతుడు సాయి అనే అర్థానికి. కాబట్టి ఇంక ఉపదేశం ఏముంది, ఆయన సృష్టి అంతా మనకు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. మరి వాళ్ళ కోసం వీళ్ళ కోసం దేవురాజ్యం మనం ఎందుకు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సమాధి అయిన తర్వాత ఇటువంటి గురువుల సంగతి ఇలా ఉంటే, గొప్ప మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు ఏమంటారు, సమాధి అయిన తర్వాత ఇటువంటి గురువుల సంగతి అలా ఉంది. గొప్ప మహాత్ముల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పేవారు, బాబా భక్తులేనండి. బాబా సమాధి అయిన తర్వాత ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళారు, సగుడు మేరకు నాయక్ వాసుదేవ సరస్వతి దగ్గర ఆశ్రయించాడు. బాగా సగుడు మేరకు బాబా చిన్నప్పుడే వాసుదేవ సరస్వతిని ఆశ్రయించాడు. అప్పుడు వాసుదేవ సరస్వతి ఎవరండి, సాక్షాత్తు దత్తాత్రేయ అంశ. ఆయనే అన్నాడు, నువ్వు గొప్ప దర్బారు చెందిన వాడివరా, నీకు నేను చెప్పవలసిందే ఉంది అన్నాడు. ఉపాసని బాబా యోగి కులకర్ణిని దర్శించాడు, నువ్వు మంచి యోగ స్థితిలో ఉన్నావరా, నిన్ను ఉద్ధరించడానికి నా వల్ల కాదు, బాబా దానికి పొమ్మన్నాడు. గంగగిరి బాబా, ఆనందనాథ్ మహారాజ్, అప్ప అనే కన్నడ సాధువు, మెహర్ బాబా, వాళ్ళు సమకాలకు వాళ్ళు చెప్పారు. మరి జనార్దన్ గల్వంకర్ బాబాను దర్శించాడు, ఆయన సన్నిధుడి కాల. ఆయన సమాధి అయిన తర్వాత ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాడు, ప్రయాగ్ కనుక్కో, ఎవరికి దర్శనుడు ఒక మహాయోగి ఇతను దర్శనం ఇచ్చాడు. ప్రేమగా పిలిచి నారాయణ రా అని చెప్పి దర్శనం తీసుకున్నాడు. ఏమంటే ఆ వాడి దగ్గర బాబా స్టాంప్ ఉంది అక్కడ. దామోదర్ రాసునే నారాయణ మహంగా దర్శించాడు, నీ గురువు పరమ గురువురా, నాకంటే ఎంతో గొప్పవారు అన్నారు. నువ్వు నా వద్దకు రావడం పూర్వపుణ్యం వల్ల నీకు ఆయన దొరికాడు అన్నారు. మనకు పూర్వపుణ్యం వల్ల మనకు మాస్టర్ గారు దొరికారు, సాయినాథుడు దొరికారు, సాయి మాస్టర్ దొరికారు. ఇద్దరు కలిసి బొమ్మ బొరుస రెండు ఉన్నాయి మన దగ్గర. ఈ నాణం ఎక్కడైనా చెల్లుబాటు అయిపోతుంది. ఒక నాణ్య బొమ్మ ఉంటే చెల్లడం కష్టం, బొరుసు ఉన్నా చెల్లడం కష్టం. మనకి సాయి మాస్టర్ బొమ్మ బొరుసు రెండు ఉండే నాణ్యం మన చేతిలో ఉంది. ఆ నాణ్యమే ఈ శరీరం. ఈ శరీరం ఎక్కడ పోయినా చెల్లుబాటు అయిపోతుంది. ప్రత్యేక ఆదరణ ఉంటుంది, ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఇది ఆచార భరద్వాజ సేవా సంస్థకి స్వ అనుభవము. మీకు వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణలు వాళ్ళ వీళ్ళ సంగతి మనకెందుకు. జానకి దాస్ దగ్గరికి వెళ్ళాడు దామోదర్ దాస్ని. ఆయన ఏమన్నాడు, నువ్వు గొప్పవాడు ఆశ్రయించావు కదా, నా వంటి సామర్థ్యం రావడం ఎందుకున్నాడు. కేవి సుబ్రహ్మణ్యం కేరళ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన డబ్బులు వేస్తావంటే నువ్వు మాత్రం ఏ బాకరా అన్నాడు దక్షిణ. ఆయన సమయం మొత్తం డబ్బులు వస్తుంది కదా, నువ్వు ఆయనకి ఇచ్చిన వాడు నువ్వు ఆయనకి అన్నాడు. ఇవన్నీ చదివేస్తాను గబగబా, ఏ మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను.
అదే అనుకునిపోతున్నాను. ఎంత ధైర్యం ఉండాలండి. అన్ని రూపాలు మనకు భగవంతుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఆస్వాదిస్తాం. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, ఈ జరగబోయే దాని గురించి ఎందుకు ఆడ భయపడడం, ఇంకో దాని దిగులు పడడం ఎందుకు? ఎవడో ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం అందిస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణం అందిస్తున్నాడు. అందుకే ఏబిఎస్ సంగతి మాట్లాడుతున్నాం, అదే ఆచార సేవా సంస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యక్తి గురించి మాట్లాడడం లేదండి. ఏదో ఒక రూపం జరుగుతూనే ఉండలేదు. ఆలోచించండి, ఈ సంస్థ స్థాపించి 2 సంవత్సరాలైంది, 96 నుంచి వస్తానే ఉంది. మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకుంది. ఎక్కడైనా సరే తొట్టుపాటు జరిగిందా? ఎన్ని ఆటంకులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఘర్షణలు, ఎన్ని సంఘర్షణలు ఆగిందండి. ఎందుకు ఆగలేదంటే ఈ సూర్యుడిపేట నాణ్యం మీద బొమ్మ బస్సు 2 ఉన్నాయి కాబట్టి. అందుకని ఏది ఎక్కడ చెల్లుబాటు అయిపోతుంది అక్కడ. అలాగే హైదరాబాద్ రంగాచార్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సోమనాథి మహారాజు దర్శించాడు. ముందు నువ్వు ఒక సాటి సిద్ధుపుడు శరణ పొంది ఉన్నావు అని చెప్పా. నిధి సద్గురు అని ఇంకొక ఆయన చెప్పా. ఇలా చరిత్ర చూసామంటే మనకే అర్థమవుతుందండి. అంతటి గొప్ప మహాత్ముడు మనం ఆశ్రయించున్నాం. ఆ ఆశ్రయించున్నామా విశ్వాసం ఉంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు మనకి తపన పడుతూ ఉంటాడు, ఇవాళ తపన పడుతూ ఉంటాడు. నా గురువు నాకే మంత్రం ఉపదేశించలేదు, బాబా చెప్పాడు. నిరంతరం ధ్యానించేలా అయ్యానని బాబా చెప్పాడు. మా సాంప్రదాయం వేరని బాబా చెప్పాడు. నువ్వు ఆ మార్గాన్ని అనుసరించరా, అలాగే అవుతావని బాబా ఆ కళ్ళతో, ఆ చిరునవ్వుతో మనం ఎదురుచూస్తున్నాడు. భరద్వాజ మహర్షి గారు కూర్మ ఆశ్రమంలో కూర్చొని ఆ కళ్ళతో మనం చూస్తున్నాడు. ఇది నేను చేసిన అది చేశారా నేను అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నాడు, ఇది బాబా చెప్తున్నాడు. కాబట్టి మనమందరం ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి తత్తరబాటు లేకుండా మన జీవనాన్ని సాగించగలిగితే ఆయన హామీ ఇచ్చాడు. ఇంక భరోసా ఇచ్చి అంతకన్నా భరోసా ఎవరు ఇస్తానంటే నేను ఉన్నాను రా నీకు, నువ్వు ఎందుకు భయపడతావు? మాస్టర్ గారి దగ్గరికి ఒకరు వెళ్ళారండి. ఏదో వివాహ విషయం నాకు భయంగా ఉంది మాస్టర్ గారు అన్నారు. బాబా మనోడుగా మనకెందుకు భయం అన్నాడు. అంటే వివాహం చెడిపోతాడేమో భయం అని అసలు తాపత్రయం, ఈ మార్గం తప్పిపోతుందేమో అనేసి. బాబా మనం ఉన్నాడు, మన మీద భయపడతా ఉన్నాడు. అంతకన్నా భరోసా ఎవడిస్తాడండి? ఇటువంటి భరోసా ఇచ్చేవాడు సాయి మాస్టర్ అండి. అటువంటి వారు సాన్నిధ్యం మనకు లభించింది, వారి యొక్క దర్శనం లభించింది. బాహ్యంగా కాదండి, మనం బాహ్యంగా చూడకూడదు, అంతరంగా చూడండి. అంతటా వ్యాపించి ఉన్నారు, అంత సృష్టిలో ఉన్నాడు. అటువంటి సాయి మాస్టర్ సన్నిధిలో ఆ దర్శన స్మరణతో మనం అందరం పునీతమవుతాం. వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం. తప్పకుండా పొంది తీరుతాం, పొందుతూనే ఉంటాం. ఇప్పుడు జన్మలకి వారి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.